బార్డర్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇది ఏఓబీలో జరిగినట్లుగా పోలీసులు ధృవీకరించారు. కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లాడ్వా ధృవీకరించారు. నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు ఏఓబీ వైపు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. వారిని గాలిస్తూ వెళ్తున్న తరుణంలో ఈ ఉదయం కాల్పులు జరిగినట్లుగా చెబుతున్నారు. దాదాపుగా 6-7 మంది చనిపోయినట్లుగా టాక్. మృతుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నట్లుగా సమాచారం. Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. See, Anumanam APCLC will unna వాళ్ళు పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్. జస్ట్ నౌ ఐ గాట్ ఇన్ఫర్మేషన్. ఎస్, దెర్ ఈస్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపెండ్. స్టిల్ గోయింగ్ ఆన్. ప్రాబ్లీ దే సే 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. See, అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్. ఏపీ బార్డర్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇది ఏఓబీలో జరిగినట్లుగా పోలీసులు ధృవీకరించారు. కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లాడ్వా ధృవీకరించారు. నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు ఏఓబీ వైపు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. వారిని గాలిస్తూ వెళ్తున్న తరుణంలో ఈ ఉదయం కాల్పులు జరిగినట్లుగా చెబుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కొద్దిసేపటి కిందటే ఏఓబీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా ఇప్పటికే ఆంధ్ర ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా అయితే ధృవీకరించాడు. ఆ ఎన్కౌంటర్ లో 7 చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. 7 కీలక నేతలు ఉండి ఉంటారని. ఎందుకంటే నిన్న ఇడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ ఎన్కౌంటర్ లో కొంతమంది తప్పించుకున్నారు. వాళ్ళు ఏఓబీ వైపు తప్పించుకోపోయారని చెప్పేసి నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఆ వ్యక్తులనే ఇప్పుడు చనిపోయింది. లేదా అందులో ఎవరున్నారనేది పూర్తి స్థాయి ఉత్కంఠకైతే కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న కీలక నేతలు కొంతమంది తప్పించుకున్నారు. అంటే ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతం నుంచి కొంతమంది మారేడుమిల్లి ప్రాంతం నుంచి తప్పించుకుని ఏఓబీ వైపు వెళ్లారని చెప్పేసి కూడా చెప్తారు. పోలీసు వర్గాలు కూడా వెల్లడించినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పుడు కొద్దిసేపటి కిందటే ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో, అంటే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు ఏదైతుందో ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ధృవీకరించారో అక్కడ 7 చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎవరు చనిపోయారు ఏంటనేది కూడా మరి 10 నిమిషాల్లోనే మీకు డేటా ఇస్తా అని చెప్పి మీడియాకి కూడా ఇస్తా అని చెప్పేసి కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అయితే నిన్న తప్పించుకున్న వాళ్ళలో అనుమానం వ్యక్తం చేసేది ఏంటంటే మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ తిరుపతి కనుక ఎన్కౌంటర్ లో చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో కూడా తుడుచుకుపెట్టిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కీలక నేతలు ఉన్నదే ముగ్గురులో నిన్న ఒకరు చనిపోయారు. ఇప్పుడు తిరుపతి కూడా చనిపోతే మాత్రం గణపతి ఒక్కలే ఉన్నట్టు. గణపతి కూడా మన దేశంలో లేడు ప్రస్తుతానికి, కానీ వేరే దేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి కూడా మావోయిస్టులపై అయితే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దానికంటే ముందే పూర్తి స్థాయి కూడా మావోయిస్ట్ పార్టీని మొత్తం కూడా తుడిచిపెట్టేటువంటి పరిస్థితులు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే తిరుపతి ఉన్నాడా లేదంటే ఆజాద్ ఉన్నాడు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఆజాద్ కూడా పూర్తిగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించిన ఆ ఏరియా మొత్తం కూడా ఆజాదే బాధ్యతలు వహిస్తున్నారు. ఎందుకంటే అల్లూరు జిల్లా అదేవిధంగా భద్రాద్రి జిల్లాకు సంబంధించిన డివిజన్ కమిటీ కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆజాద్. అయితే ఆజాద్ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం నిన్న ఆజాద్ గినక ఆ ఎన్కౌంటర్ల గినక ఉన్నాడా లేదంటే తిరుపతి ఉన్నాడా అని కూడా తెలియదు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి దాడులలో ఏపీలో చూడొచ్చు మనం 5 జిల్లాల్లో పూర్తి స్థాయి కూడా ఇంటెలిజెన్స్ పోలీసులకు సంబంధించిన సమాచారంతో పూర్తి స్థాయి కూడా పోలీసులు దాడులు చేశారు. దాదాపుగా మావోయిస్టులు అందరినీ కూడా అరెస్ట్ చేశారు. కొన్ని ఇళ్లలో షెల్టర్ తీసుకున్నటువంటి మావోయిస్టులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళ దాంట్లో 9 మంది మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతికి సంబంధించిన ప్రత్యేక గన్మెన్లు 9 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 9 మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరుపతి కూడా ఖచ్చితంగా దొరికే ఉంటాడు, ఆ ప్రాంతంలో ఉండే ఉంటాడని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేశారండి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లు, అంటే కొద్దిసేపటి కింద ఏఓబీలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు తిరుపతి కనుక చనిపోయి ఉంటే మాత్రం పార్టీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా తుడుచుకుపెట్టుకుపోయే
పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టులకు సంబంధించి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు, వరుసగా ఎదురు దెబ్బలని చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఇట్మా చనిపోయాడు. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 7 చనిపోయారని చెప్పి సమాచారం అందుతుందని చెప్పి పక్క ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్తున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఎవరు చనిపోయారు ఏంటో తెలియదు, పూర్తిగా కీలక నేతలు ఉండి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.